టీవీ నైను ఇలాంటి ఒకానొక హోర్డింగ్ ప్రచారం చేస్తుంది. కుట్రతో, దగాతో, మోసంతో ఎవరు నెంబర్ 1 కాలేరు అని ప్రచారం చేసుకొని వరుసగా రెండో వారం కూడా టీవీ నైన్ నెంబర్ 1గా వచ్చింది. మరి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే టీవీ నైన్ని ప్రేక్షకులు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పటి వరకు మనం కొందరు ప్రేక్షకుల్ని, కొందరు పబ్లిక్ని మనము ఇంటరాక్ట్ అయ్యాము. వాళ్ళు ఏం చెప్పారంటే టీవీ నైను ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఎన్టీవీని ఇది టార్గెట్ చేసినట్టుంది అనే దూరంలో కొందరు చెప్పుకుంటూ వచ్చారు. అసలు కుట్ర, మోసం, దగ అని వాళ్ళు ఎందుకు చెప్పుకోవడం అనవసరంగా, ఇది అనవసరమైన స్ట్రాటజీ కదా అని చెప్పి కొందరు మాట్లాడిన విధంగా అనిపిస్తుంది. టీవీ నైన్ ఇలా చేయడము అనేది అనుమానాస్పదంగా ఉంది అనే దూరంలో కొందరు మాట్లాడారు. ఈ విధంగా చూస్తే అసలు ఫస్ట్ నెంబర్ 1 ఎవరున్నారు? ఇప్పుడు టీవీ నైన్ వరుసగా రెండో వారం వచ్చింది. మరి ఈ స్లోగను, ఈ క్యాంపెయినింగ్ ద్వారా ఏం చెప్తున్నట్టు? కుట్రతో, మోసంతో, దగాతో నెంబర్ 1 కాలేరు ఎవరు అంటే టీవీ నైన్ అయిందనా? తనే కదా నెంబర్ 1గా ఉంది అనేది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే టీవీ నైను ఈ యొక్క నెంబర్ 1 పొజిషన్ని వచ్చే రోజుల్లో కోల్పోతే అది మోసపూరితంగా కోల్పోయినట్టు, వేరే వాళ్ళు తన నుంచి నెంబర్ 1 పొజిషన్ని కైవసం చేసుకున్నారు అన్న అభిప్రాయాన్ని కలగజేసేలాగా ఈ హోర్డింగు, ఈ ప్రచారం ఉంది అని కొందరు మాట్లాడుతున్నారు. నిజానికైతే రేపటి రోజున అలా కోల్పోతారు అన్న అభిప్రాయాన్ని కలిగి ఉండినప్పుడు ఈరోజు టీవీ నైన్ నెంబర్ 1గా రెండోసారి కూడా వచ్చినప్పుడు దాని అర్థం ఏంటి? అప్పుడు అది కూడా మోసం చేసి, దగా చేసి, కుట్ర చేసి నెంబర్ 1 అయింది కదా అనేది ఒక పాయింట్. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే టీవీ నైన్లో ఇంతకుముందు లోకల్ సిబ్బంది, అంటే తెలిసిన తెలుగు సిబ్బంది, లోకల్ సిబ్బంది వర్క్ చేసినంత కాలం అది నెంబర్ 2లో ఉండింది. బయట నుంచి, నార్త్ నుంచి, హిందీ బెల్ట్ నుంచి వచ్చిన సిబ్బంది వర్క్ చేసిన వెంటనే అది ఒక నెల రోజుల్లోనే నెంబర్ 1 పొజిషన్కి వచ్చింది. దీని వెనకే అసలు కిటుకుంది. ఇన్నాళ్ల పాటు టీవీ నైన్ని నెంబర్ 1గా కాకుండా చేసిందే, కుట్ర చేసిందే, మోసం చేసిందే, దగా చేసిందే టీవీ నైన్ ఇన్బిల్ట్ సిబ్బంది. వాళ్ళల్లో వాళ్ళకే ఆధిపత్య పోరుంది. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా పెద్ద ఇష్యూ నడుస్తుంది. సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళని ఎలాగైనా సరే అణగదొక్కి నార్త్ ఇండియా వాళ్ళు కమాండ్ తెచ్చుకోవాలని, ఇది నిజానికి టీవీ నైన్ తెలుగు అనేది హెడ్ క్వార్టర్ టీవీ నైన్ నెట్వర్క్కి. ఈ హెడ్ క్వార్టర్గా ఉన్న టీవీ నైను ఈ రోజున దాని యొక్క అధికారాలను మేము కైవసం చేసుకోవాలన్న ధోరణిలో నార్త్ ఇండియా నుంచే కుట్ర జరుగుతుంది. ఇన్నాళ్ల పాటు ఈ టీవీ నైన్ నెంబర్ 1 కాకుండా చేసుకుందా ఆపిందే వాళ్ళు అన్న ధోరణిలో కొందరు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఏంటంటే ఆయా ఇన్హౌస్ సర్కిల్స్లో మాట్లాడుకుంటున్న విధం. ఇప్పుడు ఈరోజు వచ్చిన రేటింగ్ని బట్టి చూస్తే ఎన్టీవీ కొన్ని 2 పాయింట్ల పైన ఎక్కువ పెరిగింది, టీవీ నైన్ 1 పాయింట్ మీదే పెరిగింది, 1 పాయింట్ చిల్లర పెరిగింది. ఓవరాల్గా చూస్తే చాలా తక్కువ, స్వల్ప మెజారిటీతో టీవీ నైన్ ఈ రోజున మళ్ళీ రెండో వారం నెంబర్ 1గా వచ్చిన సంబరాలు చేసుకుంటుంది. మరి ఈ క్యాంపెయిన్లో ఉన్న అసలు కిటికేంటి? ఈ క్యాంపెయిన్ ఇలా చేయడం కరెక్టేనా కాదా అంటే చాలామంది ఏం చెప్పారంటే, మనకి ఇప్పుడు పబ్లిక్ మనము కొందరిని అడిగాం, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది అనవసరమైన స్ట్రాటజీ. అంటే దీని అర్థమైంది, కొన్ని రోజుల పాటు ఈ టీవీ నైను నెంబర్ 1 పొజిషన్ కొనుక్కుండొచ్చు, ఆ తర్వాత అది ఎట్టా కోల్పోద్ది కాబట్టి రేపు వాళ్ళెవళ్ళో కొనుక్కున్నది వాళ్ళ పరమైపోద్ది ఈ పొజిషను, దాన్ని బట్టి రేపు మా తప్పేం లేదని చేతులు దులుపుకోవడం ఇది అనే ధోరణిలో జనం మాట్లాడిన విధం మనకు కనిపించింది. దీని తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఈ నెంబర్ 1 గేమ్ వార్ ఏ స్థాయికి వెళ్తుంది, ఇప్పటి వరకు మైలేజ్ ఎవరికి ఉంది, మెరిట్స్ ఎవరికి ఉన్నాయి అని పబ్లిక్ టాక్ని బట్టి చూస్తే ఇందాక ఒక అతను స్పష్టంగా చెప్పాడు, ఇది ఎన్టీవీని టార్గెట్ చేసుకొని మాట్లాడుతుంది అని. ఇంకొక అతను ఏమన్నాడంటే అసలు టీవీ నైను అనేది ఇలా ఇండైరెక్ట్గా ఎవరిని టార్గెట్ చేస్తుంది, ఎందుకు ఇది బ్యాడ్ స్ట్రాటజీ కదా, ఇప్పుడు ఒకవేళ అలా చేస్తే నెంబర్ 1గా ఇప్పుడు ఎవరున్నారు, మోసం, దగా, కుట్రతో ఎవరు నెంబర్ 1 అయ్యారు అనే పాయింట్ని ఇంకొకరు లేవదీస్తున్నారు. ఇలా పాయింట్లు అనవసరమైన డిబేట్కి ఇది కారణమవుతుందా, లేకపోతే కావాల్సిన డిబేట్ నాలాంటి వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు బయటకు వచ్చి ఓహో అదంట ఇదంట జనం అనుకొని టీవీ నైనే మంచిది కావచ్చు, టీవీ నైన్ని ఎవరో ప్రత్యర్థులు కావచ్చు, వాళ్ళల్లో వాళ్ళే ఉన్న ఆధిపత్య పోరులో భాగస్వాములైన వాళ్ళు కావచ్చు, ఈ టీవీ నైన్ తెలుగుని కావాలని తొక్కుతున్నారు, అణగదొక్కుతున్నారు, ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక టీవీ నైన్ ఈ స్ట్రాటజీ మొదలుపెట్టింది, సత్యమేవ జయితే అనే ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టింది అన్న డిస్కషను తెలుగు మీడియా వర్గాల్లో, 2 రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న తెలుగు మీడియా వర్గాల్లో విస్తృతంగా జరుగుతుంది. దానితోడు టీవీ నైన్కి రేపటి రోజున ఆర్టీవీ రూపంలో మరి ఇంకో థ్రెట్ ఏర్పడబోతుంది.
ఈ రెండు థ్రెట్లు ఓ పక్క ఇన్హౌస్లో ఉన్న అంతర్గత ఆధిపత్య పోరు, వీటన్నిటి మధ్య పద్మవ్యూహంలో చిక్కిన TV9 తెలుగు సిబ్బంది వాళ్ళు ఎలా చెప్పుకోవాలో అర్థం కాక, చెప్పక అర్థమయ్యే అర్థం కాక ఈ క్యాంపెయిన్ నడుపుతున్నారా అన్న అభిప్రాయాన్ని ఏర్పాటు చేస్తోంది. పబ్లిక్ని ఇప్పటివరకు మనకు అడిగితే చాలా వరకు మాట్లాడిన వాళ్ళు ఇలాగే మాట్లాడారు. ఎందుకు ఇలా చేసుకోవడం కరెక్ట్ కాదు అని, ఎందుకు ఇలా ఇది ఎన్టీవీని టార్గెట్ చేయడం కదా, ఇట్లా మాట్లాడారు. కాబట్టి ఇది ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్. ఇప్పటివరకు ఇదే సిచ్యువేషను. నెక్స్ట్ ఈ గేమ్ వార్ ఎక్కడి వరకు వెళ్తుంది, అసలు ఏంటి దీని వెనక ఉన్న నిజమైన రియల్ డ్రామా, నెంబర్ 1 డ్రామా ఏంటి, అది ఎట్టా బయటకు వస్తో తేలాల్సింది. దట్స్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.